హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 13 పాయింట్స్ గెయిన్ అయ్యి 51,544 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 10 పాయింట్స్ డౌన్ అయ్యి 15,163 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. ఇవాళ వీడియోలో మార్కెట్లో ఉన్న లేటెస్ట్ అప్డేట్స్తో పాటు ఐటీసీ, మదర్సన్ సుమి, అశోక్ లీలాండ్, వోల్టాస్, ఫినోలెక్స్ కేబుల్స్, భారత్ ఫోర్జ్, సో ఈ రిజల్ట్స్ అన్నిటిని కూడా మాట్లాడుకుందాం. మొదట ఐఆర్సిటీసీ గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ గానే ఐఆర్సిటీసీ గురించి మాట్లాడుకున్నాం. అండ్ ఐఆర్సిటీసీ రిలేటెడ్ గా ఎందుకని స్టాక్ ప్రైస్ ర్యాలీ అవుతుంది అనుకున్నప్పుడు వీళ్ళు బస్ బుకింగ్ సర్వీసెస్ ని స్టార్ట్ చేశారనుకున్నాం. అట్ దట్ పాయింటే మనం మెన్షన్ చేసింది ప్రీవియస్గా కొన్ని అన్సర్టనిటీస్ ఉన్నాయి. మీన్స్ వీళ్ళు రిలేటెడ్గా ఓఎఫ్ఎస్ గవర్నమెంట్ తీసుకొస్తుంది అండ్ ఎంత డిస్కౌంట్లో తీసుకొస్తారనే నెగిటివ్ అన్సర్టనిటీస్తో స్టాక్ ప్రైస్లో కొంత వీక్నెస్ కనిపిస్తూ వచ్చింది. బట్ అవన్నీ క్లియర్ అవడం అనేది ఫస్ట్ ఐఆర్సిటీసీకి మనం పాజిటివ్గా గమనించాలి. సో రీసెంట్గా మనకేదో ర్యాలీ అవుతున్నట్టు కనిపిస్తుంది, కానీ లాస్ట్ 1 మంత్ నుంచి మోర్ దాన్ 20% కూడా స్టాక్ ప్రైస్ అయితే ర్యాలీ అవ్వలేదు. ఇండియన్ రైల్వే మినిస్టర్ అయిన పీయూష్ గోయల్ గారు ఏప్రిల్ 1 నుంచి ప్యాసింజర్ ట్రైన్స్ ఫుల్గా రన్ అవడానికి పాసిబిలిటీ ఉంటుందని స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో అలా స్టేట్మెంట్ ఇవ్వగానే కేవలం స్టేట్మెంటే కాకుండా కింద నేను మీకు ఫోకస్ ఐఆర్సిటీసీ అని టెలిగ్రామ్లో మెన్షన్ చేశాను. సో ట్రైన్ సర్వీసెస్, దట్టు ప్యాసింజర్ ట్రైన్ సర్వీసెస్ స్టార్ట్ చేస్తుంటే ఐఆర్సిటీసీని ఎందుకు ఫోకస్ చేయాలి? సో ఈ అప్డేట్ మనకి 140 అరౌండ్ వచ్చింది. సో 140 అరౌండ్ స్టాక్ ప్రైస్ మీరు గమనిస్తే నియర్లీ 1650 రూపీస్ దగ్గరగా ఉంది. అండ్ ఆ పాయింట్ ఆఫ్ టైం నుంచి నియర్లీ మోర్ దాన్ 5% దగ్గరగా స్టాక్ ప్రైస్లో ర్యాలీ కనిపించింది. ఏప్రిల్ 1 నుంచి ప్యాసింజర్ ట్రైన్ స్టార్ట్ అవుతుంటే ఐఆర్సిటీసీకి అడ్వాంటేజ్ ఏంటి? బిజినెస్ సెగ్మెంట్స్లో ఏ సెగ్మెంట్ నుంచి వీళ్ళు ఎక్కువగా రెవెన్యూస్ని సంపాదిస్తారు? క్యాటరింగ్ రిలేటెడ్గా కదా. ప్యాసింజర్ ట్రైన్స్ ఫుల్గా రన్ అవుతుంటే అందులో ఉన్న పబ్లిక్కి వీళ్ళ క్యాటరింగ్ సర్వీసెస్, మీన్స్ వీళ్ళ క్యాటరింగ్ రిలేటెడ్గా ఉన్న ఫుడ్ ఐటమ్స్ని సెల్ చేసి వీళ్ళు రెవెన్యూస్ని సంపాదించుకోవచ్చు. కాబట్టి అగైన్ వీళ్ళ క్యాటరింగ్ రిలేటెడ్గా రెవెన్యూస్ గ్రో అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ప్యాసింజర్ ట్రైన్ స్టార్ట్ చేస్తున్నారు అనగానే, దట్ ఏప్రిల్ 1 నుంచి అనగానే స్టాక్ ప్రైస్లో మనకి ర్యాలీ కనిపించడం జరిగింది. రైల్టెల్ ఐపీఓ గురించి మాట్లాడుకోవాలి. సో నేను రైల్టెల్ ఐపీఓ డెడికేటెడ్ వీడియో మార్నింగ్ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఆ పాయింట్ ఆఫ్ టైంలో లాస్ట్లో ప్రెసెంట్ 16% గ్రే మార్కెట్ ప్రీమియం మెయింటైన్ అవుతుంది. అది అబౌవ్ 50% మెయింటైన్ అయితే నేను అప్లై చేస్తానన్నాను. నేను చెప్తున్నప్పుడు 16% ఉంది, కాకపోతే ప్రెసెంట్ 40% గ్రే మార్కెట్ ప్రీమియం మెయింటైన్ అవుతుంది. సడన్ గా గ్రే మార్కెట్ ప్రీమియంలో జంప్ కనిపించింది. సో ఫిబ్రవరి 15th మనకు ఐపీఓ ఓపెన్ అవబోతుంది. కాబట్టి ఈలోపు ఒకవేళ గ్రే మార్కెట్ ప్రీమియం ఇంకా రేజ్ అవుతూ 50% అబోవ్ వచ్చినట్లయితే, అండ్ నేను అప్లై చేస్తున్నప్పుడు 50% అబోవ్ వస్తే అప్లై చేస్తానన్నాను కదా, అప్లై చేస్తున్నప్పుడు టెలిగ్రామ్ నెక్స్ట్ ఈవినింగ్ న్యూస్ వీడియోలో కూడా నేను మీకు అప్డేట్ చేసి తర్వాతే నేను ఐపీఓ అప్లికేషన్ వేస్తాను. సో ఇది రైల్టెల్ రిలేటెడ్గా ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్, గ్రే మార్కెట్ ప్రీమియం రిలేటెడ్గా. కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుకోవాలి. ఇంట్రోడే సెషన్స్లో నియర్లీ 8% దగ్గరగా స్టాక్ ప్రైస్లో ర్యాలీ కనిపించింది. ఇది మొదటిసారి కాదు, ప్రీవియస్గా కూడా కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గురించి మనం న్యూస్ వీడియోలో మాట్లాడుకున్నాం. వీళ్ళు ఇండియన్ రైల్వేస్ దగ్గర నుంచి ల్యాండ్ని లీజ్గా తీసుకొని ఇలా బిజినెస్ ని చేస్తూ ఉంటారు. ఆ రెంట్ పర్సంటేజ్ ని ఇండియన్ రైల్వేస్ వాళ్ళు పెంచారనగానే నియర్లీ మోర్ దాన్ 20% దగ్గరగా స్టాక్ ప్రైస్ లో మనకి ఫాలో అవడం జరిగింది. కాకపోతే ఇంట్రోడే సెషన్స్ లో ఒక ఇంపార్టెంట్ పాజిటివ్ అప్డేట్, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రిలేటెడ్ గా కేంద్ర కేబినెట్ ల్యాండ్ లీజ్ పాలసీని అప్రూవ్ చేసింది అంటున్నారు. సో జస్ట్ ల్యాండ్ లీజ్ పాలసీ అప్రూవ్ చేస్తే కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి ఏంటి అడ్వాంటేజ్? ఈ ల్యాండ్ లీజ్ పాలసీ అంటే ఏంటో మొదట అర్థం చేసుకోవాలి. దానికి ముందు కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బిజినెస్ ని గమనించాలి. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా పెద్ద పెద్ద బాక్సెస్ లాగా. సో మోస్ట్లీ ఇవి పోర్ట్స్ లో కనిపిస్తూ ఉంటాయి. సో ఇతర దేశాల నుంచి ఏదైనా కార్గో వచ్చిందనుకోండి, మీన్ షిప్మెంట్స్ వచ్చాయనుకోండి, వాటిని కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారు. వీళ్ళ బిజినెస్ రిలేటెడ్గా వీళ్ళు మెయిన్గా యూజ్ చేసే రూట్ రైల్ రూట్, మీన్స్ రైల్వేస్ ద్వారానే వీళ్ళు ఎక్కువగా వీళ్ళ కార్గోని ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారు. ఇక్కడ మనం ఇంపార్టెంట్గా గమనించాల్సింది, వీళ్ళు ఎక్కడైతే ఈ కార్గోని స్టోర్ చేస్తుంటారో అండ్ వీళ్ళు రిలేటెడ్గా బిజినెస్ని రన్ చేస్తుంటారో ఆ ల్యాండ్ ఉంటుంది కదా, అది రైల్వేస్కి సంబంధించిన ల్యాండ్ అనమాట. సో తీసుకుంటున్న ల్యాండ్కి ఎక్కువ లీజ్ గాని ఒకవేళ ఇండియన్ రైల్వేస్ వాళ్ళు అడిగారు అనుకోండి, వీళ్ళకి వచ్చే ప్రాఫిట్స్ తగ్గుతాయి కదా. ప్రీవియస్గా ఇలా లీజ్ రెంటల్ని పెంచినప్పుడు స్టాక్ ప్రైస్లో మనకి నెగిటివ్ ఇంపాక్ట్ అయితే కనిపించింది. బట్ ఇప్పుడు ల్యాండ్ లీజ్ క్యాబినెట్ యాక్సెప్ట్ చేసింది అంటున్నారు కదా, అప్రూవ్ చేసింది అంటున్నారు కదా, దాని ద్వారా ఏమవుతుందంటే ప్రీవియస్గా ఇండియన్ రైల్వేస్ వాళ్ళు కలెక్ట్ చేస్తున్న లీజ్ రెంటల్ ఉంటుంది కదా, దాన్ని హాఫ్ చేశారంటున్నారు. అండ్ ప్రీవియస్గా ఇండియన్ రైల్వేస్ వాళ్ళు 5 years వరకు మాత్రమే లీజ్ పీరియడ్ ఉండేదన్నమాట. మీన్స్ 5 years కి రెన్యువల్ చేయాల్సి వచ్చేది. కాకపోతే ఇప్పుడు 5 years నుంచి 35 years కి ఆ లీజ్ పీరియడ్ ని కూడా పెంచారంటున్నారు. ఓకే, ఎందుకని సడన్ గా కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంత పాజిటివ్ గా అప్డేట్స్ ఇస్తుందంటే, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 54.8% వాటా దగ్గరగా ఉంది. అందులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 30.8% వాటా డిస్ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటుంది, మీన్స్ ప్రైవేట్ ప్లేయర్స్ కి సెల్ చేయాలనుకుంటుంది. అందుకే లీజ్ రెంటల్ ని తగ్గించి ఆ లీజ్ పీరియడ్ ని కూడా 5 years నుంచి 35 years వరకు పెంచగలిగినట్లయితే ప్రైవేట్ ప్లేయర్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. కాబట్టి అండ్ ఈజీగా 30.8% దగ్గరగా డిస్ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ స్టెప్ తీసుకొని కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రిలేటెడ్ గా పాజిటివ్ అప్డేట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఐటీసీ రిజల్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. సో ఐటీసీ వాళ్ళు బెస్ట్ రిజల్ట్స్ ని పోస్ట్ చేశారా, లేకపోతే రిజల్ట్స్ వీక్ గా ఉన్నాయా? రిజల్ట్స్ స్ట్రాంగ్గాను లేవు, అలా అని చెప్పి ప్రెసెంట్ ఉన్న స్టాక్స్ని సెల్ చేసి ఎగ్జిట్ అవ్వాలనేంత వీక్గాను లేవు. రిజల్ట్స్ గురించి మాట్లాడుకుందాం. బట్ దానికంటే ముందు వీళ్ళు ప్రకటించిన డివిడెండ్ అండ్ దాని రిలేటెడ్గా డేట్స్ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీళ్ళు ప్రతి షేర్కి 5 రూపీస్ డివిడెండ్ అయితే ప్రకటించడం జరిగింది.
కమింగ్ డేస్ లో షేర్ హోల్డర్స్ కి సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్ లో మార్చి 10th లోపు క్రెడిట్ చేస్తారు అంటున్నారు. దీని రిలేటెడ్ గా వీళ్ళు రికార్డ్ డేట్ గా 23rd ఫిబ్రవరిని ప్రకటించడం జరిగింది. సో రికార్డ్ డేట్ 23rd, కాకపోతే రికార్డ్ డేట్ రోజు కొన్నా ఆర్ అంతకుముందు రోజు మనం కొన్నా సరే షేర్స్ మన డీమ్యాట్ అకౌంట్లోకి రావు. కాబట్టి February 19th ఆర్ బిఫోర్ ఎవరైతే షేర్స్ కొనుంటారో వాళ్ళు మాత్రమే ఈ డివిడెండ్కి ఎలిజిబుల్ అవుతారు. మొదట ఐటీసీకి సంబంధించిన మెయిన్ నెంబర్స్ మాట్లాడుకుందాం. దాని తర్వాత సెగ్మెంట్ వైడ్ గా ఐటీసీ యొక్క పర్ఫార్మెన్స్ ని గమనిద్దాం. ఓవరాల్ వీళ్ళ మెయిన్ నెంబర్స్ ని మనం స్క్రీన్ పైన గమనించవచ్చు. వీళ్ళ రెవెన్యూస్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 5% గ్రో అయ్యాయి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో 6.8% గ్రో అయ్యాయి. వీళ్ళ నెట్ ప్రాఫిట్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 11% దగ్గరగా ఫాలో అవడం జరిగింది. బట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో 4.7% దగ్గరగా గ్రో అవడం జరిగింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ లో 3%, నెట్ ప్రాఫిట్ మార్జిన్ లో 4% దగ్గరగా మనకి డ్రాప్ కనిపిస్తుంది. ఓకే, సెగ్మెంట్ వైడ్ గా వాళ్ళ పర్ఫార్మెన్స్, వాళ్ళ రెవెన్యూ గ్రోత్ ని గమనిస్తే మోర్ దాన్ 80% దగ్గరగా ఆపరేటింగ్ ప్రాఫిట్స్ ని తీసుకొచ్చే టొబాకో సెగ్మెంట్ లో వీళ్ళ రెవెన్యూస్ 3.5% దగ్గరగా గ్రో అయ్యాయి. నెక్స్ట్ ఎఫ్ఎంసీజీ బిజినెస్ 7.5% దగ్గరగా గ్రో అయింది. హోటల్ ఇండస్ట్రీ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 57% ఫాల్ అనేది కనిపిస్తుంది. కాకపోతే క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపేర్ చేశారనుకోండి, మీన్స్ లాస్ట్ క్వార్టర్ వీళ్ళ హోటల్ బిజినెస్ ని ఇప్పుడు వీళ్ళు పోస్ట్ చేసిన హోటల్ బిజినెస్ నెంబర్స్ తో కంపేర్ చేస్తే వీళ్ళ రెవెన్యూస్ 3 times గ్రో అయ్యాయి అనమాట. సో మిగిలిన హోటల్ కంపెనీస్ కంటే కూడా ఫాస్ట్ గా రికవర్ అయింది అనుకోవచ్చు. ఇలా హోటల్ బిజినెస్ నెంబర్స్ ని మనం పాజిటివ్ గా తీసుకోవాలి. నెక్స్ట్ పేపర్ ఇండస్ట్రీ రిలేటెడ్ గా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 5% దగ్గరగా వీళ్ళ రెవెన్యూస్ ఫాలో అయ్యాయి అంటున్నారు. ఓకే, ఇవి నెంబర్స్. మరి స్టాక్ ప్రైస్ ఎందుకని 4% ఫాలో అయింది? రిజల్ట్స్ నెగిటివ్ గా ఉన్నాయా? మనకి సిగరెట్ బిజినెస్ లో వాల్యూమ్స్ 6% దగ్గరగా డ్రాప్ అయినట్టు కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో సిగరెట్ బిజినెస్ చాలా ఇంపార్టెంట్. మోర్ దాన్ 80% దగ్గరగా ఆపరేటింగ్ ప్రాఫిట్ సిగరెట్ బిజినెస్ నుంచి వస్తుంటే ఆ వాల్యూమ్ 6% డ్రాప్ అవడం అనేది నెగిటివ్ గా కనిపిస్తుంది. కాకపోతే మార్కెట్ మోర్ దాన్ 8% దగ్గరగా వీళ్ళ సిగరెట్ బిజినెస్ లో వాల్యూమ్స్ డ్రాప్ అవుతాయని ఎక్స్పెక్టేషన్స్ తో ఉంది. సో మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే సిగరెట్స్ వాల్యూమ్స్ కొంత తక్కువగానే డ్రాప్ అయ్యాయి. ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ని మీట్ అవ్వండి ఎఫ్ఎంసీజీ గ్రోత్. మీకు గుర్తుందా, లాస్ట్ టైం వాళ్ళు రిజల్ట్స్ ని పోస్ట్ చేసినప్పుడు ప్రీవియస్ నెంబర్స్ తో కంపేర్ చేస్తే వాళ్ళ ఎఫ్ఎంసీజీ గ్రోత్ అనేది 12.8% ఉంది. డబుల్ డిజిట్ గ్రోత్ కనిపించింది. ఆ పాయింట్లో అది స్టాక్ కి పాజిటివ్ గా ఉంటుందని కూడా మనం అనుకున్నాం. ఈసారి మార్కెట్ 15% దగ్గరగా గ్రోత్ ని ఎక్స్పెక్ట్ చేసింది. బికాస్ రీసెంట్ టైమ్స్ లో ఎఫ్ఎంసీజీ కంపెనీస్ రిలేటెడ్ గా మంచి నెంబర్స్ పోస్ట్ చేశారు. కాబట్టి ఐటీసీ రిలేటెడ్ గా సిగరెట్స్ కాకుండా ఎఫ్ఎంసీజీ బిజినెస్ లో డబుల్ డిజిట్ దట్టు 15% గ్రోత్ ఉంటుంది అనుకుంటే నియర్లీ 7.5% దగ్గరగా ఎఫ్ఎంసీజీలో గ్రోత్ చూపించారు. అండ్ ఎఫ్ఎంసీజీ లైక్ సెగ్మెంట్లో 11% దగ్గరగా గ్రోత్ వచ్చింది అంటున్నారు. కానీ మార్కెట్ ఫోకస్ చేసే మెయిన్ ఎఫ్ఎంసీజీ నెంబర్స్ రిలేటెడ్గా 7.5% గ్రోత్ చూపించగలిగారు. కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ ఈ ఎఫ్ఎంసీజీ గ్రోత్ రిలేటెడ్గానే మనకి మీట్ అవ్వలేదు. అండ్ నెక్స్ట్ మదర్స్ అండ్ సుమి గురించి మాట్లాడుకోవాలి. సో మదర్స్ అండ్ సుమి రిజల్ట్స్ని ఫాలో అవుతూ వీళ్ళ డెట్ రిలేటెడ్గా వీళ్ళు ఇంపార్టెంట్ అప్డేట్ చేసిన వెంటనే 11:56 అరౌండ్ నేను మీకు ఇది టెలిగ్రామ్లో అప్డేట్ చేశాను. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో స్టాక్ ప్రైస్ 178 అరౌండ్ అయితే ఉంది. అండ్ దాని తర్వాత స్టాక్ ప్రైస్ నియర్లీ 10% దగ్గరగా ర్యాలీ అవడం జరిగింది. ఇలా వాళ్ళు చేసిన స్టేట్మెంట్ కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్ గా ఉంటుందని కూడా 12:10 అరౌండ్ అయితే నేను మెన్షన్ చేశాను. డైరెక్ట్ గా ఇక్కడ మీరు ఇమేజ్ లో గమనిస్తేనే వీళ్ళ ప్రాఫిట్, రెవెన్యూ, ఎబిటా, మార్జిన్స్ అన్నిట్లో క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో చాలా స్ట్రాంగ్ గ్రోత్ మీకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. పాజిటివ్ నెంబర్స్ అనే అర్థమవుతుంది. కాకపోతే సర్ప్రైజ్ చేసిన ఎలిమెంట్ ఏంటంటే వీళ్ళ మార్జిన్స్ అనమాట. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో 7.4% వీళ్ళు మార్జిన్స్ ని మెయింటైన్ చేశారు. సో ఇన్ ద బెస్ట్ కేస్ ఈసారి 8% దగ్గరగా మాత్రమే మార్జిన్స్ వస్తాయనుకున్నారు. కాకపోతే వీళ్ళు 10.5% దగ్గరగా మార్జిన్స్ ని మెయింటైన్ చేశారు. ఇంతలా ఎలా మార్జిన్స్ ని మెయింటైన్ చేయగలిగారని మదర్స్ అండ్ సుమి చైర్మన్ గారిని వివేక్ చంద్ సేగల్ గారిని అడిగినప్పుడు తను చెప్పిన సమాధానం, నెవర్ వేస్ట్ ఏ క్రైసిస్. ఈ వైరస్ కారణంగా లాక్డౌన్ వచ్చి మోస్ట్ ఆఫ్ ద ఫ్యాక్టరీస్ అని కూడా మూతపడ్డాయి కదా. ఆ టైంలో ఆ క్రైసిస్ ని, అలా మూతపడ్డ టైంని కూడా మేము వేస్ట్ చేయకుండా ఇప్పటి వరకు మా బిజినెస్ అండ్ మా ప్లాన్స్ రిలేటెడ్గా ఉన్న మిస్టేక్స్ ని ఐడెంటిఫై చేసి వాటిని రెక్టిఫై చేసే ప్రయత్నం లాక్డౌన్ పాయింట్ ఆఫ్ టైంలో చేయడం కారణంగా మార్జిన్స్ లో కొంత మంచి ఇంప్రూవ్మెంట్ కనిపించిందని కొంత పాజిటివ్ స్టేట్మెంట్స్ కూడా కంపెనీ రిలేటెడ్ గా చేశారు. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ వీళ్ళ రిజల్ట్స్ లో వీళ్ళు అనౌన్స్మెంట్ చేసిన వాటిలో మనం గమనించాల్సింది వీళ్ళు డెట్ అనమాట. లాస్ట్ క్వార్టర్తో పోలిస్తే ఈ క్వార్టర్లోకి నియర్లీ 500 crores దగ్గరగా వీళ్ళు అప్పును తగ్గించుకుంటున్నట్టున్నారు. సో ఇప్పుడు వీళ్ళు ప్రెసెంట్ మెయింటైన్ చేస్తున్న వీళ్ళ డెట్ అనేది లాస్ట్ 14 quarters ఒక లోయెస్ట్ నెంబర్. ఈవెన్ కమింగ్ క్వార్టర్స్ లో కూడా వీళ్ళు అప్పును తగ్గించుకోబోతున్నారని కూడా వీళ్ళు పాజిటివ్ స్టేట్మెంట్. వీళ్ళ డీలివరేజింగ్ ప్లాన్స్ రిలేటెడ్ గా వీళ్ళు అప్పును తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారని, స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న మార్జిన్స్ కంటే బెటర్ మార్జిన్స్ ని తీసుకురావడం, అలాగే డెట్ వీళ్ళ అప్పుల్ని కూడా తగ్గించుకోబోతున్నామని వీళ్ళు చేసిన పాజిటివ్ కామెంట్స్ తో స్టాక్ ప్రైస్ స్ట్రాంగ్ గా ర్యాలీ అవడం జరిగింది. అశోక్ లీలాండ్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. నిన్న వాళ్ళు రిజల్ట్స్ ని పోస్ట్ చేశారు. సో నియర్లీ 20 crore దగ్గరగా లాస్ ని పోస్ట్ చేశారు. సో చూడగానే ప్రాఫిట్ ఆ లాస్ అనుకున్నప్పుడు ఓకే లాస్ పోస్ట్ చేశారు కాబట్టి ఈవెన్ స్టాక్ ప్రైస్ కూడా ఫాలో అయింది కాబట్టి దాన్ని మనం నెగిటివ్గా తీసుకోవాలంటే కాదు. వాళ్ళు 20 crores ని లాస్ పోస్ట్ చేశారు కదా, దానికి మెయిన్ రీజన్ వీళ్ళు వీఆర్ఎస్ వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ రిలేటెడ్ గా వీళ్ళు 85 crores ఖర్చు పెట్టారు. వన్ టైం 85 crores స్పెండ్ చేయడం కారణంగా 20 crore లాస్ గా అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఓకే, ఇది మార్కెట్ కి తెలియదా వీఆర్ఎస్ స్కీమ్ కి 85 crore ఖర్చు పెట్టారని అంటే? ఎస్, ఇది కాదు మెయిన్ కన్సర్న్ వీళ్ళ రిజల్ట్స్ లో. సో వీళ్ళ రిజల్ట్స్ రిలేటెడ్ గా ముందు పాజిటివ్ అప్డేట్స్ మాట్లాడుకుందాం, దాని తర్వాత ఉన్న కన్సర్న్స్ గురించి మాట్లాడుకుందాం. మొదట వీళ్ళ రెవెన్యూస్ 15% ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో గ్రో అయింది. మెయిన్లీ వీళ్ళ మీడియం హెవీ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ లో లాస్ట్ 8 quarters నుంచి డీ గ్రోత్ కనిపిస్తుంది. బట్ ఫస్ట్ టైం ఈ క్వార్టర్ లో వీళ్ళ వాల్యూమ్ 16%
పెరగడం జరిగింది. అండ్ ఈ ట్రక్స్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద ట్రక్స్ ఉంటాయి కదా, వాటి రిలేటెడ్గా వీళ్ళు మార్కెట్ షేర్ని కూడా పెంచుకున్నారు. ఇక్కడ వరకు మనకు పాజిటివ్సే కనిపిస్తుంటాయి. బట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, సేల్స్లో ఎంత పర్సెంట్ రా మెటీరియల్ కాస్ట్ ఉందని ఇక్కడ మనం గమనిస్తే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో 73.5% వీళ్ళు చేసిన సేల్స్లో రా మెటీరియల్కే వెళ్తూ ఉంటే కాస్ట్గా, ఈసారి అయితే 74.4%కి ఇంక్రీజ్ అయింది అంటున్నారు. అదే మీరు క్వార్టర్ అండ్ క్వార్టర్ కంపారిజన్ చేశారనుకోండి, అది ఇంకా ఎక్కువగా ఉంటుంది. సో లాస్ట్ 3-4 క్వార్టర్స్ నుంచి కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ సేల్స్తో వీళ్ళ రా మెటీరియల్ కంపేర్ చేస్తే ఆ కాస్ట్ అనేది పెరుగుతూనే ఉంది. ఈవెన్ రిజల్ట్స్ పోస్ట్ చేసిన తర్వాత ఈ రా మెటీరియల్ కాస్ట్ని మీరు ఎలా కంట్రోల్ చేయాలనుకుంటున్నారని మేనేజ్మెంట్ని అడిగినప్పుడు, సో మాకు కూడా సర్ప్రైజింగ్గా ఉంది. మేము కూడా ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. టైం టు టైం స్టీల్ ప్రైజెస్ పెరుగుతూ ఉండడం అనేది ఇలా రా మెటీరియల్ కాస్ట్ని మాకు పెంచుతుంది. ఇలా పెరుగుతున్న ప్రైజెస్ని మేము కస్టమర్స్కే ట్రాన్స్ఫర్ చేస్తాం. సో వెహికల్ ప్రైజెస్ని కూడా ఈ క్వార్టర్లోనూ పెంచాం, నెక్స్ట్ క్వార్టర్లో కూడా పెంచాలనే ఆలోచనలోనే అశోక్ లీలాండ్ వాళ్ళు అయితే అప్డేట్ చేస్తున్నారు. అండ్ అలాగే ఈ వెహికల్స్ తయారు చేయడానికి కావాల్సిన ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ ECU కూడా ప్రాపర్గా అందుబాటులో లేదు. సో ఇలా ECU లేకపోతే వెహికల్స్ తయారు చేయడం కూడా కమింగ్ డేస్లో కష్టమవుతుంది. కాబట్టి అది కూడా వీళ్ళ బిజినెస్ని ఇంపాక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందని మేనేజ్మెంట్ ఆఫ్టర్ ద రిజల్ట్స్ కామెంటరీ ఇవ్వడం జరిగింది. సో ఈ 2 ఇంపార్టెంట్ రీజన్స్తో స్టాక్ ప్రైస్లో సెల్లింగ్ ప్రెషర్ అయితే కంటిన్యూ అయింది. నెక్స్ట్ మిగిలిన కంపెనీ రిజల్ట్స్ కూడా ఉన్నాయి, లైక్ ఫినోలెక్స్ కేబుల్స్ కానీ, భారత్ ఫోర్జ్ కానీ, వోల్టాస్ కానీ, వీటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ బెస్ట్ రిజల్ట్స్ మాట్లాడంటే ఫినోలెక్స్ కేబుల్స్ వాళ్ళు బెటర్ నెంబర్స్ని పోస్ట్ చేశారు. నెక్స్ట్ వోల్టాస్ వాళ్ళు, నెక్స్ట్ భారత్ ఫోర్జ్ వాళ్ళు అనమాట. వోల్టాస్ రిలేటెడ్గా స్టాక్ ప్రైస్ మీకు ఫాలో అయింటుంది రిజల్ట్స్ పోస్ట్ చేసిన తర్వాత. మార్కెట్ యూనిటరీ కూలింగ్ ప్రొడక్ట్స్ రిలేటెడ్గా ఎక్స్పెక్ట్ చేసిన రెవెన్యూ అనేది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే అది 20% పెరుగుతుందని, కాకపోతే వీళ్ళు దాంట్లో 40% గ్రోత్ని చూపించారు. అండ్ రెవెన్యూ, నెట్ ప్రాఫిట్, ఎబిటా అండ్ మోస్ట్ ఆఫ్ ద సెగ్మెంట్స్లో డబుల్ డిజిట్ గ్రోత్ మీకు కనిపిస్తూ వచ్చింది. ఈవెన్ మార్జిన్స్లో కూడా ఇంప్రూవ్మెంట్ ఉంది. స్టాక్ ప్రైస్ ఫాలో అయింది కదా అని రిజల్ట్స్ నెగిటివ్ ఉన్నట్టు కాదు. నెక్స్ట్ భారత్ ఫోర్జ్ వాళ్ళు లాస్ ని పోస్ట్ చేసినట్టు మీకు కనిపిస్తుంది 210 crore దగ్గరగా. కాకపోతే ఆ లాస్ అలా పోస్ట్ చేయడానికి వీళ్ళు ఎక్కడెక్కడ వన్ టైమ్ గా ఎక్స్పెన్స్ చేశారనేది మీరు గమనిస్తే, వీళ్ళు కూడా VRS రిలేటెడ్ గా 5 crore దగ్గరగా ఖర్చు పెట్టారంటున్నారు. అండ్ మ్యాన్ పవర్ ఆప్టిమైజేషన్ రిలేటెడ్ గా వన్ టైమ్ గా 19.7 crore. బట్ ఇవన్నీ కాదు, జర్మన్ సబ్సిడరీ రిలేటెడ్ గా వన్ టైమ్ సెటిల్మెంట్ కి 274 crore ఖర్చు పెట్టారంటున్నారు. ఇలా వన్ టైమ్ సెటిల్మెంట్ రిలేటెడ్ గా వీళ్ళు ఖర్చు పెట్టడంతో ఓవరాల్ గా 210 crore వీళ్ళు లాస్ ని పోస్ట్ చేశారు. అండ్ ఫ్రెండ్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ సేమ్ లెవెల్స్ ని మెయింటైన్ చేస్తున్నాను. సో మీరు గమనించారా, నిన్నటి మన నిఫ్టీ రెసిస్టెన్స్ 15,240. సో ఒకవేళ 15,170 బ్రేక్ అయితే 15,240 అనుకున్నామా. ఈరోజు నిఫ్టీ హైయెస్ట్ 15,243. ఈ రెసిస్టెన్స్ లెవెల్కి రీచ్ అయిన తర్వాత నియర్లీ 160 పాయింట్స్ దగ్గరగా నిఫ్టీ కరెక్ట్ అవడం జరిగింది. నిఫ్టీయే కాదు, బ్యాంక్ నిఫ్టీ కూడా మనం మాట్లాడుకున్న రెసిస్టెన్స్ 36,340. ఇవాళ హైయెస్ట్ 36,323. బట్ ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అలాగే ఆప్షన్ చైన్ అండ్ నెక్స్ట్ వీక్లో ఏ లెవెల్స్ బిట్వీన్లో నిఫ్టీ మెయింటైన్ అవడానికి పాసిబిలిటీ ఉంటుందని మనం సండే వీడియోలో మాట్లాడుకుందాం. ఐ థింక్ ఇప్పటికే వీడియో చాలా ఎక్కువ లెంత్ ఉంటుంది. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న వీడియోస్ని ఒకసారి గమనించండి. ఇఫ్ ఆ వీడియోస్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.